వయస్సు 7 ఏళ్లు, మేధాశక్తి మాత్రం పట్టభద్రులే మించిపోయింది. ఆ చిన్నారి మనోవేగానికి క్యాలిక్యులేటర్లు సైతం చిన్నబోవాల్సిందే. పెద్దలు సైతం పెన్ను పేపరు ఉంటే గాని చెప్పలేని గణిత ప్రశ్నలకు క్షణాల్లో సమాధానం ఇవ్వడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలకైతే నిద్రలోనైనా సమాధానం చెప్పగల శక్తి ఆమె సొంతం. ముద్దులోనికి ఓ చిన్నారి సాటిలేని మేధా ప్రతిభ ఇది. చిన్న వయసులోనే ఏకసంతాగ్రాహిగా విజయవాడకు చెందిన ఓ చిన్నారి ప్రదర్శిస్తున్న ప్రతిభ ప్రముఖులను సైతం అబ్బురపరుస్తోంది. 7 ఏళ్ల వయసు కలిగిన మున్నంగి హాసిని సీతారామపురంలో నివసించే ఉమాశంకర్, జ్యోతి దంపతుల కుమార్తె. తండ్రి ఉమాశంకర్ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుండగా హాసిని ఓ పాఠశాలలో 2వ తరగతి చదువుతోంది. అసాధారణ జ్ఞాపక శక్తి కలిగిన హాసిని క్యాలిక్యులేటర్ ఉంటేగాని చేయలేని లెక్కల చిక్కులకు క్షణాల్లో సమాధానం చెబుతోంది. గణిత సమస్యలు, సూత్రాలను అతి సులువుగా పరిష్కరించేగల శక్తి ఆమె సొంతం. 2100 వరకు క్యాలెండర్లో వచ్చే రోజులు, వారాల వివరాలు, దేశాలు, రాష్ట్రాలు, వాటి రాజధానులు, ఇలా అనేక క్లిష్టమైన విషయాలు ఆమెకు కరతలామలకం. March 15th. చిన్నప్పటి నుంచే హాసిని మేధా ప్రతిభ, జ్ఞాపక శక్తి గుర్తించిన తల్లిదండ్రులు ఆ దిశగా ఆమెను సానబడుతూ వచ్చారు. మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించేలా హాసినిని తీర్చిదిద్దాలనేది వారి ఆశయం. మ్యాథ్స్లో తను చాలా స్పీడ్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఓవరాల్గానే ఆన్సర్ చెప్పగలరు. డబుల్ డిజిట్ మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్, అట్లాగే స్క్వేర్స్ అప్ టు 150 స్క్వేర్స్ ఏదైనా చెప్పగలదు. 150 అబవ్ కూడా స్క్వేర్ రూట్స్ కూడా చెప్పగలదు అనమాట. అలాగే క్యాలెండర్లో డేట్స్ ఒక 200 ఇయర్స్ 1901 నుంచి 2100 వరకు ఏదైనా పర్టికులర్ డేట్ చెప్తే ఆ డే ఎప్పుడు వచ్చింది, ఏ డేలో వచ్చింది అనేది కూడా చెప్పగలదు అనమాట. ఏదైనా త్వరగా నేర్చేసుకునేదండి చిన్నప్పటి నుంచి. అసలు 2 ఇయర్స్ నుంచే అన్ని రైమ్స్ చెప్పడం అన్నీ స్టార్ట్ చేసేసింది. తన అది ఆ ఇంట్రెస్ట్, ఆ మెమరీ చూసి మేము ఇంకా నెమ్మదిగా అన్నీ చెప్పడం అది స్టార్ట్ చేసాము. తను యూకేజీలో ఉండగానే మొత్తం కంట్రీస్ క్యాపిటల్స్, మన ఇండియా కంట్రీస్ క్యాపిటల్స్, స్టేట్స్, ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఇలాంటివన్నీ నేర్చుకుని చెప్పేసింది. ఇప్పుడు 2nd చదువుతుంది. 3rd, 4th ఆ మ్యాథ్స్ కానీ అవన్నీ కూడా చేసేయగలదు ఆ పిల్లలతో ఈక్వల్గా. అయితే అదర్ యాక్టివిటీస్ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుందండి. గేమ్స్ ఒకటి బాగా ఇష్టము, చెస్ ఒకటి నేర్చుకుంటుంది సార్, డాన్స్ ఒకటి నేర్చుకుంటుంది. ఏది ఇది ఇంట్రెస్ట్ లేదు అనేది లేదు, అన్నీ నేర్చుకోవాలనే అనుకుంటుంది. మాకు చాలా హ్యాపీగానే ఉంది సార్. వీఆర్ బ్లెస్డ్ పేరెంట్స్ అనే అనుకుంటున్నాం అందరూ అన్నట్టు. హాసిని ప్రతిభకు ఆమె తండ్రి పనిచేస్తున్న పోలీసు శాఖ సైతం అచ్చెరు పొందింది. విజయవాడ నగర పోలీస్ సంయుక్త కమిషనర్ సహా ఉన్నతాధికారులు మురిసిపోయారు. చిన్నారి ఎదుగుదలకు అన్ని విధాలా ప్రోత్సాహాన్నందించేందుకు సిద్ధమయ్యారు. 2వ తరగతి చదువుతూ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పలేనటువంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్, మెంటల్ ఎబిలిటీ, తర్వాత రీజనింగ్, ఎనాలిసిస్, ఇలాగ ఇటువంటి అన్నీ కూడా చాలా సెకండ్స్లో చెప్పేస్తుంది. సో దట్ షోస్ దట్ గాడ్స్ గిఫ్ట్. ఐక్యూ లెవెల్ చాలా హైగా ఉన్నది. సో ఆ హాసిని పాపకి ఇంకా ఇప్పుడు నుండే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తా ఉన్నాము, ఐఐటి ప్రొఫెసర్స్తో ఇంటరాక్షన్ క్లాసెస్ ఇప్పించుకొని ఇంకా చాలా వరల్డ్ క్లాస్ లెవెల్కి, గ్లోబల్ చైల్డ్ అండ్ వరల్డ్ క్లాస్ లెవెల్కి వెళ్ళాలనేసి మేము ఆకాంక్షిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా మేము మా కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా పూర్తి సపోర్ట్ ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో అనేక రంగాల్లో సత్తా చాటగల ప్రతిభ హాసిని సొంతమని పలువురు ప్రముఖులు కితాబిస్తున్నారు. అపార జ్ఞాపక శక్తి, తెలివితేటలు గల హాసిని మాత్రం పెద్దయ్యాక శాస్త్రవేత్త అవుతానని చెబుతోంది.